నమస్కారం, సశ్య టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జనంలోకి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి పూల పండ్ల వ్యాపారులతో ఆత్మీయ భేటీ. నంద్యాలలో కక్షిదారులకు సత్వర న్యాయం. నేడు ఒకేసారి 4 అదనపు కోర్టుల ప్రారంభం. నంద్యాల కీర్తి కిరీటంలో మరో మైలురాయి. జాతీయ స్థాయి హాకీ పోటీలకు జెరూషా ఎంపిక. సిఐటియు రాష్ట్ర మహాసభల ముగింపు. కార్మిక పోరాటాలను ఉధృతం చేస్తామన్న సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింగారావు ధ్వజం. నంద్యాలలో ప్రతిభకు పట్టాభిషేకం కరపత్రం ఆవిష్కరణ. మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డితో నూతన వైసీపీ జిల్లా స్థాయి నేతల మర్యాదపూర్వక భేటీ. నంద్యాలలో ప్రపంచ కాలేయ దినోత్సవం సందర్భంగా ఉచిత వైద్య శిబిరం. నంద్యాల మండలం ఎన్ కొత్తపల్లి మెట్ట సమీపంలో కత్తులతో యువకుడి దారుణ హత్య. నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ప్రజల మధ్యలో కలియ తిరిగారు. సామాన్యుల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. తాజాగా నంద్యాల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో పూల మరియు పండ్ల వ్యాపారులతో ఆయన ఆత్మీయంగా సమావేశమయ్యారు. వారితో కలిసి టీ తాగుతూ వారి కష్ట సుఖాలను పంచుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే, ప్రజా సమస్యలే అజెండాగా మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. నేడు నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో పర్యటించిన ఆయన అక్కడ ఉన్న పూల పండ్ల వ్యాపారులను ఆత్మీయంగా పలకరించారు. నాయకుడిని చూడగానే వ్యాపారులలో కోలాహలం నెలకొన్నది. శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి అక్కడకు చేరుకోగానే స్థానిక వ్యాపారులు, కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు. ఆయన్ని తమ షాపుల వద్దకు సాదరంగా ఆహ్వానించి తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. అందరితో కలిసి ఒక సామాన్యుడిలా కూర్చొని టీ తాగుతూ వారితో ముచ్చటించడం అందరినీ ఆకట్టుకుంది. ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను నేరుగా తెలుసుకోవడం తన బాధ్యత అని ఈ సందర్భంగా శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి పేర్కొన్నారు. ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని వ్యాపారులకు ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి వెంట పలువురు ముఖ్య నాయకులు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, వైసీపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు టివి రమణ, మాజీ కౌన్సిలర్లు పున్నా శేషయ్య, లక్ష్మీ నారాయణ, మునయ్య, జాకిర్ హుసేన్, కిరణ్ కుమార్, వైసీపీ నాయకులు పూల సీను, దండే సుధాకర్, దాదా మరియు ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు. కక్షిదారులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా నంద్యాల జిల్లా కేంద్రంలో నేడు నూతన అదనపు కోర్టులు ప్రారంభమయ్యాయి. నంద్యాల కోర్టు భవన సముదాయంలో 9వ అదనపు జిల్లా కోర్టుతో పాటు 2వ, 3వ మరియు 4వ అదనపు కోర్టులను హైకోర్టు న్యాయమూర్తి, ఉమ్మడి కర్నూలు జిల్లా పోర్ట్ఫోలియో జడ్జి జస్టిస్ కృష్ణమోహన్ ఆదివారం ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం న్యాయమూర్తులు నూతన కోర్టుల్లో కాల్ వర్క్ను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా జస్టిస్ కృష్ణమోహన్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 96 న్యాయస్థానాలు మంజూరు కాగా అందులో అత్యధికంగా 21 కోర్టులు ఉమ్మడి కర్నూలు జిల్లాకి కేటాయించడం శుభపరిణామమన్నారు.
న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగేలా బెంచ్ మరియు బార్ సమన్వయంతో పనిచేసి కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఆయన కోరారు. మరో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసారెడ్డి, జస్టిస్ హరినాథ శర్మ మాట్లాడుతూ న్యాయవాదులు వృత్తి నైపుణ్యంతో పాటు నైతిక విలువలను పాటించి జూనియర్లకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్తి మాట్లాడుతూ నంద్యాలలో 4, కర్నూలులో 2, నందికొట్కూరులో 1 అదనపు కోర్టును అందుబాటులోకి తెచ్చామని, మిగిలిన కోర్టులను త్వరలోనే ప్రారంభిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాలోని వివిధ కోర్టుల జడ్జీలు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ అదనపు కోర్టుల ఏర్పాటుతో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న కేసులకు మోక్షం లభిస్తుందని స్థానిక న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. And 3 junior civil judges courts. That 9th additional district court number is also very superior, supreme number 9. So the luck should favor to all of you. Since yesterday, we have been doing this inauguration of courts one after the other. As you all know, yesterday we have inaugurated one junior civil judge court at Nandikotpur, and yesterday evening in Kurnool we have inaugurated 2 more courts. With this, we have completed 7 courts out of 21 allotted for Kurnool district. Soon things will happen in that direction also, I hope and trust, with the efforts of the bench and the bar at respective places in the local leadership of our Kaparthi, the active district judge. Today, the moment I entered into the town, I found a good layout with all vicinities and cleanliness. Something town is it gave me a very fresh look, like a developed area and all that. Morning when we were discussing with the district collector, Madam also explained the potentiality of this district and this town. It is quite interesting. And the infrastructure, the court building, as Kaparthi said, it has got everything. Time and again, whenever occasion arises, I mention the requirement of bifurcation of judicial districts on par with the revenue districts in our state of Andhra Pradesh, so that it would be very easy to cater to the needs of the litigant public. We can rehaul and rearrange our work by distributing the pending cases to all courts. With the increase of the courts and infrastructure, the judges and the advocates will be in a position to improve their efficiency of work also. As earlier speakers said, the relationship between the bench and the bar should be always harmonious, as they are 2 wheels of the chariot of justice. The judicial officers and the members of the bar, they should know their limitations while conducting the judicial work, because the dignity, decorum, and majesty of the court shall not be compromised. నంద్యాల జిల్లా క్రీడా రంగానికి మరో అరుదైన గౌరవం దక్కింది. జాతీయ స్థాయి హాకీ క్రీడలో జిల్లాకు చెందిన యువ క్రీడాకారిణి రామనాథుల జెరూసా క్రిస్టియానా తన ప్రతిభను చాటుకుంది. ఢిల్లీ వేదికగా జరగనున్న ప్రతిష్టాత్మక బాలికల అండర్ 17 సబ్ జూనియర్స్ పోటీలకు ఆమె ఎంపికై నంద్యాల ఖ్యాతిని జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. నంద్యాల పట్టణానికి చెందిన సంజీవరాజు, అరుణ కుమారి దంపతుల కుమార్తె రామనాథుల జెరూసా క్రిస్టియానా
జాతీయ స్థాయి హాకీ పోటీలకు సిద్ధమైంది. ఈ నెల 23వ తేదీ నుంచి మే నెల 9వ తేదీ వరకు దేశ రాజధాని ఢిల్లీలో బాలికల అండర్-17 సబ్ జూనియర్స్ జాతీయ స్థాయి హాకీ పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ తరపున జెరూసా ప్రాతినిధ్యం వహించనుందని హాకీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు చాణక్యరాజు, నంద్యాల జిల్లా కార్యదర్శి సునీల్ ముత్యం అధికారికంగా వెల్లడించారు. ఈ సందర్భంగా హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు చాణక్యరాజు మాట్లాడుతూ జెరూసా జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చి అటు రాష్ట్రానికి ఇటు నంద్యాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అసోసియేషన్ సభ్యులతో కలిసి జెరూసాను ఘనంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కోచ్ శ్రావణ్ కుమార్ మరియు పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు. క్రీడా రంగంలో నంద్యాల జిల్లా యువత ఇలాగే రాణించాలని, జెరూసా మరిన్ని విజయాలు అందుకోవాలని స్థానికులు కోరుకుంటున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం నిర్వహిస్తున్న ప్రతిభకు పట్టాభిషేకం కార్యక్రమ కరపత్రాన్ని ఆదివారం ఘనంగా ఆవిష్కరించారు. నంద్యాల బైటిపేటలోని శ్రీ చౌడేశ్వరి దేవస్థాన ప్రాంగణంలో సంఘం అధ్యక్షులు భీమనపల్లె వెంకట సుబ్బయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో చెన్నా వెంకటేశ్వర్లు కరపత్రాన్ని విడుదల చేశారు. కార్యక్రమ ముఖ్యాంశాలు: గత 4 సంవత్సరాలుగా విజయవంతంగా కొనసాగుతున్న ఈ కార్యక్రమం ద్వారా పద్మశాలి విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. ఇందులో భాగంగా 10వ తరగతి 540 కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు, ఇంటర్మీడియట్ 900 కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ కన్సోలేషన్ బహుమతులుగా 10,000, 7,500, 5,000, 2,000 మరియు ప్రతి ఒక్కరికి ప్రశంసా పత్రాలు అందజేస్తామని వారు తెలిపారు. దరఖాస్తు విధానం గురించి వివరించారు. ఈ సందర్భంగా భీమనపల్లె వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ సమాజ సేవలో భాగంగా విద్యార్థుల ప్రతిభను గుర్తించి వారిని ఆర్థికంగా ప్రోత్సహించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. పద్మశాలి విద్యార్థులందరూ ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం పెద్దలు పుత్త రామకృష్ణ, కోటబాల వెంకట సుబ్బయ్య, గాజుల శంకర్, గుద్దేటి వెంకట రామయ్య, చెన్నా శ్రీనివాసులు, ఉద్దంటి వెంకట సతీష్, మద్దాల మోహన్, గాజుల బ్రహ్మయ్య, శ్రీనివాసులు, దోమల చక్రపాణి, చింతలపల్లె వాసు, పల్లె ఈశ్వరయ్య, గాజుల పుల్లయ్య, కూడపు సుబ్రహ్మణ్యం, కోడి పరమేశ్వరుడు, రంగా వేణుగోపాల్, పున్నా జయప్ప, గుర్రం శ్రీనివాసులు, గాజుల వీరయ్య తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కర్నూలు జిల్లా ఉమ్మడి పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాల నుంచి ప్రతిభా పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది. మరి ఇది 5వ సంవత్సరము. కుల బాంధవులైన పద్మశాలి విద్యార్థులకు ఈ యొక్క ప్రతిభా పురస్కారాలు అనేది పద్మశాలి సంఘం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. మరి గత 5 సంవత్సరాల నుంచి మేము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మరి పిల్లలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. వాళ్ళని ఉత్సాహపరుస్తూ ఈ యొక్క ప్రతిభా పురస్కారం ఇస్తే వారిలో ఉన్న ప్రతిభను గుర్తించి ఈరోజు ఈ ప్రతిభా పురస్కారాలు ఇస్తున్నాము. మరి ఈ విధంగా మనం చేయడం వల్ల పిల్లల అధునాతన శక్తిని పెంపొందించి వారిని ఉత్సాహపరుస్తూ గత 5 సంవత్సరాల నుంచి ఇవ్వడం వల్ల ప్రతి సంవత్సరానికి ఎక్కువ మంది పిల్లలు ఆకర్షితులై ఈ యొక్క ప్రతి ఒక్కరు మంచిగా శ్రద్ధాభక్తులతో చదివి మంచి ర్యాంకులు తెచ్చుకొని ప్రతి సంవత్సరము 50 మంది నుంచి మొదలైన విద్యార్థి ఈ ప్రతిభా పురస్కారాలు దాదాపు 120 మందికి జరుగుతుంది. అంటే మాకు చాలా సంతోషంగా గర్వంగా ఉంది. ఇలాగే పిల్లలందరూ కూడా మంచిగా చదువుకొని విద్యావంతులై మంచి ఉన్నత స్థాయికి రావాలనే ఆకాంక్షతో ఈ యొక్క పద్మశాలి సంఘం ద్వారా మేము ఈ ప్రతిభా పురస్కారాలను ఏర్పాటు చేసి ఇవ్వడం జరుగుతుంది. మరి పిల్లలందరికీ కూడా నేను ఈ యొక్క సంవత్సరంలో 25-26 సంవత్సరానికి పరీక్షలు రాసి ఉత్తీర్ణులైనారు. ఇలా వారందరికీ కూడా నేను ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పిల్లలందరూ కూడా ఇదే మాదిరిగా
బాగా చదివి మంచిగా రాణించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మేము ఆకాంక్షిస్తున్నాము. మరి ఈ సంవత్సరం కూడా ఈ ప్రతిభా పురస్కారాలు 2026 మే నెల 24వ తారీఖు మన భద్రావతి భావనారాయణ స్వామి దేవస్థానం ముందు నిర్వహిస్తున్నాము. మరి పిల్లలందరూ కూడా ఈ యొక్క ఇంటర్ విద్యార్థులు, సెకండ్ ఇయర్, మరి 10th క్లాస్ విద్యార్థులు అందరూ కూడా వారు అప్లై చేసుకొని ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మంచిగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా అందరూ కూడా సహకరిస్తారని ఆకాంక్షిస్తున్నాను. కర్నూలు జిల్లా పద్మశాలి సంఘము స్థాపించి ఎన్ని ఏళ్ళైందో కానీ మా భీమనపల్లి వెంకట సుబ్బయ్య ఎంటర్ అయినాక ఒక 5 సంవత్సరాలు ఫస్ట్ 5 సంవత్సరాలుగా ఏకగ్రీవం ఎన్నుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ 5 సంవత్సరాలు ఏకగ్రీవంగా ఇచ్చారు. అలాగే 5 సంవత్సరాలు ఏం చేయాలనే ఆలోచనతో అన్ని అభివృద్ధి పనులు అంటే మిషన్లు ఇవ్వడము, లేడీస్ కు మళ్ళీ పిల్లలకు ఈ పుష్కర ప్రోత్సాహ బహుమతులు ఇవన్నీ చేస్తూ 4 సంవత్సరాలు అయింది. ఇప్పుడు 5వ సంవత్సరము చేయడము జరుగుతున్నది. కనుక అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. నంద్యాల పట్టణ ప్రజల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా పద్మావతి నగర్ మెయిన్ రోడ్లోని ప్రమోద్ గ్యాస్ట్రో మరియు లివర్ సెంటర్ ఆధ్వర్యంలో నేడు ఘనంగా ప్రపంచ కాలేయ దినోత్సవం నిర్వహించారు. ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ఎస్వి ప్రమోద్ రెడ్డి పర్యవేక్షణలో రోగులకు ప్రత్యేక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి వచ్చిన రోగులకు కాలేయానికి సంబంధించిన వివిధ రకాల వైద్య పరీక్షలను నిర్వహించారు. లివర్ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహార నియమాలపై డాక్టర్ ప్రమోద్ రెడ్డి రోగులకు స్వయంగా వివరించారు. ప్రస్తుత కాలంలో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల ఫ్యాటీ లివర్ సమస్యలు పెరుగుతున్నాయని, సరైన వ్యాయామం మరియు సమతుల్య ఆహారంతో కాలేయాన్ని కాపాడుకోవచ్చని వైద్యులు ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది మరియు అధిక సంఖ్యలో బాధితులు పాల్గొని వైద్య సేవలను వినియోగించుకున్నారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ప్రమోద్ రెడ్డి, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ లివర్ స్పెషలిస్ట్, ప్రమోద్ గ్యాస్ట్రో అండ్ లివర్ సెంటర్, పద్మావతి నగర్, నంద్యాల. నేడు వరల్డ్ లివర్ డే కాలేయ దినోత్సవం సందర్భంగా మా హాస్పిటల్ నందు లివర్ క్యాంప్ నిర్వహించాము. దీంట్లో లివర్కి సంబంధించిన లివర్ ఫంక్షన్ టెస్ట్, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి మొదలగు టెస్ట్లని తక్కువ ఖర్చుతో అందించాము. ఈ లివర్ డే సందర్భంగా నేను ప్రజలకి ఒకటి చెప్పదలుచుకుంటున్నాను. లివర్ అనేది మన శరీరంలో 2వ అతిపెద్ద ఆర్గాన్. ఇప్పుడు ఎక్కువ మద్యపానం సేవించడం వల్ల, ఆహారపు అలవాట్ల వల్ల మరియు జీవనశైలిలో మార్పు వల్ల లివర్లో ఎక్కువ ఫ్యాట్ చేరుకుపోవడాన్ని ఫ్యాటీ లివర్ అంటున్నారు. ఫ్యాటీ లివర్ సమస్య అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాము. మనము ఈ ఫ్యాటీ లివర్ని ప్రారంభ దశలోని గుర్తించడం వల్ల, దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ చేయడం వల్ల ఫ్యూచర్లో లివర్ గట్టిపడి లివర్ క్యాన్సర్కి మారకుండా ప్రారంభ దశలోని గుర్తించి లివర్ని కాపాడుకోవచ్చు. అందరూ లివర్ పట్ల, ఫ్యాటీ లివర్ పట్ల అంత అవేర్నెస్ కలిగి దాన్ని ముందే ట్రీట్ చేయించుకొని లివర్ జబ్బు అనేది చివరి స్టేజ్కి వెళ్లకుండా అందరు జాగ్రత్త వహించాలని కోరుతున్నాను. సార్, నేను శంకర్ సార్ నా పేరు. నేను గత 3 ఏళ్ళగా ఇంతకుముందు ఏషియన్ నాకు కొద్దిగా జాండీస్, గ్యాస్ ట్రబుల్ ఉంటే కనుక హైదరాబాద్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హైదరాబాద్ సార్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి సార్ దగ్గర చూపించుకోండి సార్. ఇప్పుడు రీసెంట్గా మన ప్రమోద్ సార్ వచ్చిన తర్వాత హైదరాబాద్ పోవాల్సిన అవసరం లేదు సార్. మా బ్రదర్ ఇక్కడే చూపించుకున్నాడు, నేను కూడా చూపించుకుంటున్నాను సార్. ఎటువంటి సమస్యని కూడా హైదరాబాద్ టెక్నాలజీ సార్ ఇక్కడ పెట్టినారు సార్. ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా గ్యాస్ట్రోఎంట్రాలజీ సంబంధించి ఇక్కడ చూపించుకోవచ్చు సార్. మంచి నాణ్యమైన క్వాలిటీ ఉంది సార్. మిషనరీ కూడా లేటెస్ట్ టెక్నాలజీ సార్. మిషనరీ కూడా ఎవరున్నా కూడా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా చూపించుకోవచ్చు సార్. నాకైతే బాగా ట్రీట్మెంట్ బాగా క్యూర్ అయిపోయింది సార్. మా బ్రదర్కు, మా మదర్కు, వేరే తెలిసిన వాళ్ళకు కూడా చెప్పిన సార్. ఇక్కడే బాగా ట్రీట్మెంట్ సార్, మంచిగా ట్రీట్మెంట్ ఇస్తాను సార్. మనం అంతా కాస్ట్లు పెట్టుకొని కూడా నేను హైదరాబాద్ పోవాల్సిన అవసరం లేదు సార్. ఇంతకుముందు హైదరాబాద్ ఎక్కువ అక్కడికి వెళ్తుంటే సార్, ఇప్పుడు అంతా పోవాల్సిన అవసరం లేదు సార్. మన పాత శ్రీనివాస జూనియర్ కాలేజ్ దగ్గర సార్ అదే దాంట్లో హాస్పిటల్ పెట్టినారు సార్. సార్ మంచి ట్రీట్మెంట్ ఇస్తాను సార్. కాబట్టి అందరూ సార్ సేవలు వినియోగించుకొని కోరుతున్నాం సార్. నంద్యాల జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్సాహం నెలకొంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా నూతనంగా నియమితులైన పలువురు నేతలు నేడు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డితో మర్యాదపూర్వక భేటీ నిర్వహించారు. నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిల చొరవతో పదవులు పొందిన నేతలు, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు గుండం నాగేశ్వరరెడ్డి, జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి సద్దల చంద్రశేఖర్ రెడ్డి, రాష్ట్ర యువజన విభాగం జాయింట్ సెక్రటరీ ద్వారం శ్రీకాంత్ రెడ్డి, జిల్లా జనరల్ సెక్రటరీ మరియు రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి నాగేంద్ర, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు సుమంత్, జిల్లా యువజన ఉపాధ్యక్షుడు గోపవరం జయప్రకాష్ నారాయణ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు సన్నాల సాయిరాం రెడ్డి నేడు నంద్యాలలో శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపి పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గానికి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించడమే లక్ష్యంగా ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లాలని దిశానిర్దేశం చేశారు. నంద్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రక్తం చిమ్మింది. కళ్ళ ముందే తిరుగుతున్న కొడుకు విగత జీవిగా పడి ఉండడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. కట్టుకున్న భార్య తరపు బంధువులే కాల యములై కరిముల ప్రాణాలు తీశారన్న ఆరోపణలు ఇప్పుడు స్థానికంగా పెను కలకలం రేపుతున్నాయి. నంద్యాల మండలం ఎన్ కొత్తపల్లి భీమవరం రహదారి ఒక్కసారిగా రక్తసిక్తమైంది. బండి ఆత్మకూరు మండలానికి చెందిన కరిముల్లా అనే యువకుడు కత్తుల దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. ఘటన తెలిసిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న తల్లిదండ్రుల ఆవేదన వర్ణనాతీతంగా మారింది. మృతుని తల్లిదండ్రులు తమ కుమారుడి భార్య సోదరులపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే కరిముల్లాను అత్యంత క్రూరంగా చంపేశారని వారు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న నంద్యాల పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరిస్తున్నారు. నిందితులు ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని గాలింపు చర్యలు ముమ్మరం చేశామని పోలీసులు వెల్లడించారు. అసలు కరిముల్లాను అంత దారుణంగా చంపాల్సిన అవసరం ఏమిటి? ఈ హత్య వెనుక అసలు సూత్రధారులు ఎవరు? పోలీసుల విచారణలో ఈ ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది. నా పిల్లోనికి పాలిస్ బండల పని చేస్తాడు, కరీముల్లా పేరు. వానికి 10 మాటల వానికి తోలుకోపోతున్నారు. మేము తప్పిస్తున్నాం, సంపాలని చూసినారు. మేము పెళ్లికి పోయేది చూసి మేము 3 రోజుల ఇద్దరు పెళ్ళమ్మ కూడా ఊర్లో లేం. మేము పెళ్లికి వెళ్ళిపోయినాం. నిన్న రారా అన్నాం. అంటే మీ కోడలు వస్తుంది నాయన, నీ కోడలికి తోలుకొని వస్తా నేను ఊరికి అన్నాడు. అంటే మళ్ళా నేను ఈ టైం ఫోన్ చేసిన, ఏమరా నీ భార్య వచ్చిందేమరా అంటే, లేదు నాయన సాయంత్రం వస్తుందంట అన్నాడు. అంటే సర్లే నాయన అన్నాక మళ్ళా రాత్రి 8 నేను ఫోన్ చేసే యాడుండవురా అన్నా. అంటే ఇంట్లో ఉండనాయన నేను అన్నాడు. అప్పటి నుంచి స్విచ్ ఆఫ్ సెల్లు. వాళ్ళ బామార్దులే సార్, వాళ్ళ చెల్లెలకి వెళ్ళి నుంచి వాళ్ళ చెల్లెలు ఎట్లా చెప్తే తింటారు. వాళ్ళ చెల్లెలు ఎట్లా చెప్తే తింటారు సార్. వాళ్ళు తల్లి ముగ్గురు అన్నదమ్ములు. వాళ్ళ మీదనే అనుమానం సార్. ఎవ్వల మీద అనుమానం లేదు, వాళ్ళ మీద. ఇయ్యాలా సార్, ఇప్పుడు ఇయ్యాలా సార్. నంద్యాల పట్టణంలో గత 3 రోజులుగా ఉత్సాహంగా సాగుతున్న సిఐటియు రాష్ట్ర మహాసభలు ఆదివారంతో ముగిశాయి. ఎన్జిఓ కాలనీలోని కోఆపరేటివ్ కమ్యూనిటీ హాల్లో జరిగిన ఈ సభల ముగింపు సందర్భంగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగారావు విలేకరులతో మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలపై రాబోయే 3 ఏళ్ల కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టబోతున్నట్లు ఆయన ప్రకటించారు. 3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి సిఐటియు రాష్ట్ర 17వ మహాసభలు ఈరోజు సాయంత్రంతో ముగుస్తాయి. నూతన కమిటీ ఎన్నుకోవడం జరుగుతుంది. అనేక తీర్మానాలని
ఈ మహాసభ ఆమోదించడం జరిగింది. దాదాపు 80 మంది ఈ చర్చలో నిన్నటి నుంచి కూడా ఈ చర్చల్లో పాల్గొనడం అనేటువంటిది జరుగుతుంది. అనేక విషయాల గురించి మాట్లాడాం. సారాంశం ఏమంటే రాబోయే 3 సంవత్సరాల కాలంలో కార్మిక వర్గం యొక్క స్థితిగతులు మెరుగుపరచడానికి పెద్ద ఎత్తున ఐక్య పోరాటాలకు కార్మిక వర్గాన్ని సిద్ధం చేయబోతున్నాం. ఇందులో మొదటి విషయం, గత 5 ఏళ్లు కార్మిక వర్గానికి ₹1 జీతం పెంచలేదు. 73 షెడ్యూల్ పరిశ్రమలను ఉన్నాయి. అది స్పిన్నింగ్ మిల్స్ కానీ, సిమెంట్ కానీ, ఫార్మా కానీ, ఆక్వా కానీ, ఇవన్నీ కూడా షెడ్యూల్ పరిశ్రమలను వస్తాయి. 72 ఉన్నాయి. 15 సంవత్సరాల నుంచి ఇందులో అత్యధిక లాభాలు, వేల కోట్ల రూపాయలు లాభాలు గడించేటువంటి పరిశ్రమలైన సిమెంట్ ఒక్క సంవత్సరమే, గత సంవత్సరంలో ఒక్క అల్ట్రాటెక్ సిమెంట్ కి 51,127 కోట్ల రూపాయలు లాభాలు గడించారు. కానీ కార్మికులకు మాత్రం ₹5 కూడా జీతం పెంచాలి. అతి తక్కువ జీతాలతో అతి ఎక్కువ శ్రమ చేయించుకోవడం అనేది ఈరోజు యాజమాన్యాల పద్ధతి లాగా వ్యవహారం అయింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మద్దతు. ప్రభుత్వాలు 5 ఏళ్లకు ఒకసారి జీతాలు మార్చాలనేది ఉన్నా 15 సంవత్సరాల నుంచి జీతాలు మార్చాలి. అలాగే మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత లేబర్ కోడ్స్ అనేటువంటివి తీసుకొచ్చి 10 గంటలు అనేది 8 గంటల నుంచి 10 గంటలు పెంచడం జరిగింది. దీని మీద ఢిల్లీ నోయిడాలో 13వ తేదీన లక్షలాది మంది నేషనల్ హైవేని కూడా దిగ్బంధనం చేశారు. దేశవ్యాప్తంగా పారిశ్రామిక కేంద్రాల్లో కార్మిక వర్గం పెద్ద ఎత్తున తిరుగుబాట్లు, ఆందోళన చేస్తారు. మన రాష్ట్రంలో కూడా ప్రభుత్వం యొక్క వైఖరి ఈరోజు జీతాలు పెంచకుండా ఇలాగే ఉంది. రెండో వైపున ధరలు మాత్రం ఆకాశాన్ని అంటున్నాయి. ప్రతి వస్తువు యొక్క ధర పెరుగుతుంది. దీనివల్ల ధరలు ఆకాశానికి, జీతాలు పాతాళానికి అన్నటువంటి పరిస్థితి ఈరోజు కార్మిక వర్గం ఎదుర్కొంటున్నారు. అందువల్ల రానున్న కాలం పోరాటాల కాలం. కనీస వేతనాల కోసం 26,000 రూపాయల నెలకు జీతం ఇవ్వాలని కార్మిక వర్గం అన్ని 11 కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా పోరాటం చేస్తున్నాయి. మన ఆంధ్రప్రదేశ్ లో కూడా యావత్ కార్మిక వర్గాన్ని కదిలించి త్వరలో దానికి సంబంధించినటువంటి ఉద్యమాన్ని అందరితో, ఇతర సంఘాలతో కూడా మాట్లాడి ఒక పథకాన్ని, ప్లాన్ రూపొందిస్తాం. మా పోరాటాన్ని ఉధృతం చేస్తాం. అలాగే ఈఎస్ఐ, పిఎఫ్, ప్రావిడెంట్ బోనస్ ఇలాంటివి చట్టాల్లో ఉన్నాయి. ఈ చట్టాలన్నీ కూడా అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని, కార్మిక వర్గం యొక్క సమస్యల మీద నిరంతర పోరాటానికి సిఐటి సిద్ధమవుతుందని ఈ రోజు ఈ మహాసభ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక వర్గం అంతా ఉద్యమాల్లో కదలడానికి సిద్ధం కావాలని పిలిపిస్తారు. రాష్ట్ర 17వ మహాసభలు నంద్యాలలో నిర్వహించాలని చెప్పి నిర్ణయం చేసిన తర్వాత ఈ రాష్ట్ర మహాసభల్ని జయప్రదం చేసేందుకు నంద్యాలలో ఉన్నటువంటి ప్రముఖులందరినీ కూడా కలిశాము. అందులో ప్రముఖులందరూ కూడా ఈ మహాసభ విజయవంతం చేయడం కోసం బాగా సహకరించారు. ప్రధానంగా శాంతిరాముడు గారు కానీ, గోలా రాజేష్ గారు కానీ, ఇలా అందరూ కూడా ప్రముఖులందరూ కూడా అందించారు. అందుకే మహాసభలు దిగ్విజయంగా పూర్తయినాయి. అట్లే బాగా ప్రచారం కావడానికి కూడా మీడియా మిత్రులందరూ కూడా సహకారం అందించారు. కాబట్టి ఈ మహాసభ జయప్రదం కోసం సహకరించేటువంటి ప్రముఖులు, దాతలు, మీడియా మిత్రులందరూ కూడా సిఐటియు నంద్యాల జిల్లా కమిటీ తరఫున, ఆహ్వాన సంఘం కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాము. అంటే శ్రామికోత్సవాలకు సంబంధించి కూడా మీకు తెలుసు, 3 రోజులు శ్రామికోత్సవాలు జరిగాయి. దీనికి గోరేటి వెంకన్న, మాదాల రవితో పాటు ఈ జిల్లాలో ఉన్నటువంటి కళాకారులు, 4 రాష్ట్రాల్లో ఉన్నటువంటి కళాకారులు అందరూ కూడా వచ్చి ఇక్కడ పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. ఆ శ్రామికోత్సవాలను ప్రోత్సహించడం కోసం కూడా డాక్టర్ రవికృష్ణ లాంటి వాళ్ళు, ఇతరులు చాలా మంది సహకారం అందించారు. కాబట్టి విజయవంతమైన దీన్ని శ్రామికోత్సవాలు విజయవంతం చేసినటువంటి అందరికి కూడా ఆహ్వాన సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నిర్వహణ తర్వాత నంద్యాల జిల్లా ఉద్యమం మీద మరింత బాధ్యత పెరిగింది. ఆ పద్ధతుల్లో ఈ జిల్లాలో కార్మికులు, ఉద్యోగుల సమస్యల మీద భవిష్యత్తులో మరిన్ని పోరాటం నిర్వహించడానికి ఇది దిక్సూచిగా ఉంటుంది నేను భావిస్తాను. కె ధనలక్ష్మి, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి. ఈ సిఐటియు రాష్ట్ర 17వ మహాసభల్లో 25 తీర్మానాలు ప్రవేశపెట్టాము. ఈ తీర్మానాల మీద రాబోయే కాలంలో రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ తరగతుల్లో ఉన్నటువంటి కార్మికుల్ని, ఉద్యోగుల్ని అందరినీ ఐక్యం చేసి పోరాటం చేయాలని మహాసభలు తీర్మానించినాయి. అందులో ప్రధానమైనది ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ ఆపాలి అనేటటువంటిది. అలాగే విశాఖ ఉక్కు
ఈ విశాఖ ఉక్కుని అమ్మకం కోసం కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఆ విశాఖ ఉక్కుని ప్రైవేటీకరించొద్దనేది, అలాగే కడపలో ఉక్కు ఫ్యాక్టరీ పెడతామని విభజన హామీ ఉంది. ఆ కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీని పెట్టాలి అనేటటువంటి ఒక తీర్మానాన్ని, అలాగే స్కీమ్ వర్కర్లు దాదాపు రాష్ట్రంలో 3.5 లక్షల మంది ఉన్నారు. ఈ స్కీమ్ వర్కర్లు అందరినీ రెగ్యులరైజ్ చేయాలని, వాళ్ళకి కనీస వేతనాలు ఇవ్వాలని, చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలి అనేటటువంటి తీర్మానం, అలాగే శ్రామిక మహిళల హక్కులు కాపాడాలనేటటువంటి తీర్మానం, అలాగే మహిళా బిల్లు 33% రిజర్వేషన్ కి సంబంధించి పార్లమెంట్ లో పెద్ద చర్చ జరుగుతూ ఉంది. మొన్న పెట్టినటువంటి ఆ తీర్మానాన్ని, మోడీ ప్రభుత్వం పెట్టినటువంటి ఆ తీర్మానం అత్యంత అన్యాయంగా, ఒకవైపున మహిళల పట్ల అభిమానం ఉన్నట్లు మహిళా సాధికారత అని చెప్తూనే డీలిమిటేషన్ తోటి ముడిపెట్టేటటువంటి పని చేసి బిల్లుని ప్రవేశపెట్టే పని చేశారు. అంటే ఈ 33% మహిళా బిల్లు పాస్ కాకూడదు అనేది మోడీ ప్రభుత్వం యొక్క, ఆ కూటమి ప్రభుత్వం ఏదైతే బీజేపీ కూటమి ప్రభుత్వం యొక్క ధ్యేయం. అందుకనే దాంతో కలిపి పెట్టేటటువంటి పని చేశారు. మహిళా బిల్లుని 33% మహిళా రిజర్వేషన్ బిల్లుని ఆమోదించాల్సిందే అనేటటువంటి తీర్మానాన్ని మహాసభలో ప్రవేశపెట్టాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జనంలోకి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి, పూల పండ్ల వ్యాపారులతో ఆత్మీయ భేటీ. నంద్యాలలో కక్షిదారులకు సత్వర న్యాయం. నేడు ఒకేసారి 4 అదనపు కోర్టుల ప్రారంభం. నంద్యాల కీర్తి కిరీటంలో మరో మైలురాయి. జాతీయ స్థాయి హాకీ పోటీలకు జెరూషా ఎంపిక. సిఐటియు రాష్ట్ర మహాసభల ముగింపు. కార్మిక పోరాటాలను ఉధృతం చేస్తామన్న సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహారావు ధ్వజం. నంద్యాలలో ప్రతిభకు పట్టాభిషేకం కరపత్రం ఆవిష్కరణ. మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డితో నూతన వైసీపీ జిల్లా స్థాయి నేతల మర్యాదపూర్వక భేటీ. నంద్యాలలో ప్రపంచ కాలేయ దినోత్సవం సందర్భంగా ఉచిత వైద్య శిబిరం. నంద్యాల మండలం ఎన్ కొత్తపల్లి మెట్ట సమీపంలో కత్తులతో యువకుడి దారుణ హత్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.